IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్కారం, నా పేరు డాక్టర్ శృతి. నేను ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ సర్జన్ ఫ్రమ్ సాయి నర్సింగ్ హోమ్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్స్ నడుము నొప్పి నుంచి మేము మొదలెడదాము. నడుము నొప్పి మనకి ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా మనం కాపాడుకోవాలి, మళ్ళీ దానికోసం పడే జాగ్రత్తలు ఏమిటి? నడుము నొప్పి మనకు ఒకటి ఏజ్ ద్వారా వేర్ అండ్ టేర్ మెకానిజం వల్ల రావచ్చు, లేకపోతే ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ వల్ల, లేకపోతే ఎప్పుడన్నా ఎక్కడన్నా సడన్ గా బరువు ఎత్తేసి లేకపోతే మెట్ల మీద నుంచి జారడం ఇలాంటివి ఏది జరిగినా నడుము నొప్పి రావచ్చు. లేకపోతే కంజెనిటల్ పుట్టుకతోనే ప్రాబ్లం ఉండొచ్చు. సో నడుము నొప్పిలో మనకు రకాలు ఉంటాయి. సో దాంట్లో ఉన్న పార్ట్స్ ఏది ఎఫెక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి పెయిన్ అనేది ఉంటుంది. ఇప్పుడు అది ఫ్రాక్చర్ అయితే అది వెన్నుపూస బొక్క విరిగినందుకు అవుతుంది. లేదు అది నరం పట్టుకుంది మధ్యలో ఒత్తుకపోతుంది అంటే డిస్క్ వల్ల అవుతుంది. అలా డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు షియాటికా అనే ప్రాబ్లం వస్తుంది. షియాటికా అంటే మీకు నడుము నుంచి కాళ్ళకు గట్టిగా గుంజినట్టు నొప్పి వస్తుంది. సో దీనికి మనం ప్రివెంట్ చేయాల్సిన పద్ధతి ఏంటంటే, మనం వీలైనంత వరకు మన మజిల్స్ ఆఫ్ ద బ్యాక్ అంటే మన నడుం ఎముకలని తర్వాత కండరాలని గట్టిపరచుకోవాలి. దీనికి మనం డైలీ ఎర్లీ మార్నింగ్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటేనే అలా అవుతుంది. అదే పని మీద చాలాసేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళు కూర్చుంటారు ల్యాప్టాప్స్ మీద పట్టుకొని. ఇలాంటి వాళ్ళకు కామన్ గా స్ట్రెస్ వల్ల బ్యాక్ వేర్ అండ్ టేర్ తోటి డిస్క్ ప్రాబ్లమ్స్ రావడము, తర్వాత షియాటికా రావడం ఇవి కామన్ అయిపోతున్నాయి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ మధ్యలో లేస్తూ బ్యాక్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే ఆ ప్రాబ్లం రాదు. ఇంకా బ్యాక్ పెయిన్ కి మళ్ళా ట్రీట్మెంట్ ఎలాగుంటుందంటే, ఫస్ట్ మనకు నొప్పి మాత్రమే ఉందా, లేకపోతే నొప్పితో పాటు మనకు ఎముకలో ఏదైనా డ్యామేజ్ అయిందా, డిస్క్ అబ్నార్మల్ గా బయటికి వచ్చి కంప్రెస్ చేస్తుందా అనే దాని ప్రకారం ఫస్ట్ మెడిసిన్స్, ఫిజియోథెరపీ, తర్వాత సర్జరీ, ఇలా మనకు రకాలు ఉంటాయి. సర్జరీలో మళ్ళీ ఫిక్సేషన్ ఉంటుంది, డిస్కెక్టమీ ఉంటుంది, లామినెక్టమీ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ప్రాబ్లం మనం సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇంకపోతే మడిమె నొప్పి అనేది అంటే మనకు జనరల్ గా వినేది ఏంటంటే 30 to 50 years 30 నుంచి 50 ఏళ్ళ మహిళలకు ఈ నొప్పి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే కాళ్ళల్లో మడిమెలో ఇమీడియట్ గా బెడ్ పై నుంచి లేసి బరువు వేయగానే నొప్పి వస్తుంది. ఇలాంటి వారికి మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకు మడిమెలు ఈ కారణాలు 2 ఉంటాయి బేసిక్ గా. ఒకటి ప్లాంటార్ ఫెసైటిస్ అంటారు, ఇంకొకటి కాల్కేనియల్ స్పర్ అంటారు. ఈ స్పర్ అనేది ఎక్స్ట్రీమ్ ఫ్రిక్షన్ తోటి మన ఫేషియాలో ఒక ఎక్స్ట్రా బోన్ ఫామ్ అవుతుంది. దాని వల్ల వచ్చేది కాల్కేనియల్ స్పర్. ప్లాంటార్ ఫెసైటిస్ అంటే ప్రాపర్ మనం ఫుట్వేర్ వాడకపోవడం కానీ, లేకపోతే మనకి ఇంకేదన్నా జాయింట్ డిజీజెస్ ఉండడం కానీ జరిగినప్పుడు మనకు ప్లాంటార్ ఫెసైటిస్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ వస్తుంది. సో దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మనము మెడికేషన్తో ట్రీట్ చేస్తాము. మెడికేషన్తో క్యూర్ అవ్వట్లేదు అన్న ప్రకారంగా మనకు ఫిజియోథెరపీ అది ఉంటుంది. దాని తర్వాత ఇంట్రా కాల్కేనియల్ స్పర్ ఇంజెక్షన్స్ కానీ, ఫెసైటిస్ కానీ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు. ఇంకంతకు పోకపోతే హ్యాడ్లెన్స్ డిఫార్మిటీ, దీనికి మనం సర్జికల్ గా వెళ్లాల్సి వస్తుంది.